దేవుడు అని మనం ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, దేవుడు అంటే సృజింపబడనటువంటి వాడు, హ్మ్. ఎప్పుడూ ఉండేటువంటి వాడు, నిత్యుడు, స్వయంభవుడు, తనంతట తాను ఉనికిలో ఉండగలిగేవాడు. అది గాడ్ అన్న పదానికి మనం ఉపయోగిస్తూ ఉంటాం. గాడ్ అని అన్నామంటే అది కారణం. దేవుణ్ణి ఎవరైనా సృజిస్తే ఆయన దేవుడు అవ్వడు. సృజించిన వాడు దేవుడు అవుతాడు కానీ సృజింపబడినటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి దేవుడు ఎప్పుడూ ఉండేటువంటి వాడు. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అయితే ఆ దేవుడు మనల్ని సృజించాడు. ఆ దేవుడు మనల్ని సృజించి దేవుడు మనతో సంబంధం ఏర్పరచుకోవటం బట్టి ఆ దేవుడు ఎవరో తెలుసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది. దేవుడు తానెవరో మనకి బహిర్గతం చేయడానికి 2 రకాలైనటువంటి ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒకటి జనరల్, సహజమైనది. రెండోది చాలా ప్రత్యేకమైనది, స్పెషల్. జనరల్ అనేది ఎలాగా, మన కాన్షియన్స్లో, మన అందరిలో కూడా దేవుడు కావాలి అనే తపన ఉన్నది. మనం ఆటవీకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక రూపాన్ని దేవుడిగా కొలవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనలో ఆ తపన ఎందుకు పుట్టుకొచ్చింది? సిఎస్ లూయిస్ అనే ఫిలాసఫర్ ఏమంటాడంటే, ఆకలి ఉన్నటువంటి ప్రపంచంలో అన్నం లేకపోతే అర్థం లేదు అంటాడు. దాహం ఉన్న ప్రపంచంలో నీళ్లు లేకపోతే అర్థం లేదు అని అంటాడు. దేవుని కోసం తప్పించేటువంటి మానవులు ఉన్నప్పుడు దేవుడు లేకపోతే ఆ తపనకి అర్థమే లేదంటాడు. కాబట్టి ఇది జనరల్, ప్రతి మానవునిలో ఆ తపన ఉన్నది. అందుకనే మనం అన్వేషిస్తున్నాం. సహోదరుడు కానీ సహోదరి కానీ ఎవరైతే ఆ ప్రశ్న అడిగారో, ఎందుకు అడిగారు ఆ ప్రశ్న? ప్రశ్న ఎందుకు అడిగారంటే వారిలో ఆ ప్రశ్న ఉంది, వారిలో ఆ తపన ఉంది, ఆ తెలుసుకోవాలి అనేటువంటి ఆశ ఉన్నది. ఇది జనరల్. అయితే దీనికి ఆన్సర్ స్పెసిఫిక్గా దేవుడు ఇస్తేనే కానీ మనకు రాదు. ఆ స్పెసిఫిక్ ఆన్సర్ మనకి లేఖనాల ద్వారా ఉంది, బైబిల్. రెండోది చారిత్రకంగా ఉన్నది. మూడోది క్రీస్తులో మనకి కనబడుతూ ఉన్నది. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి అని అంటే, లేఖనాల్లో చెప్పినటువంటి దేవుడు, చరిత్రలో రుజువైనటువంటి దేవుడు, క్రీస్తులో మనకి అర్థాన్ని ఇచ్చి మనకి రక్షణ కలిగించేటువంటి ఆ ప్రేమను అర్థం చెప్పేటువంటి ఆ క్రీస్తుని బట్టి ఆయన నిజమైనటువంటి దేవుడు అని నేను వ్యక్తిగతంగా అంగీకరించాను. దాన్ని బట్టి నా జీవితంలో ఈ ప్రశ్నకి జవాబు దొరికింది. దేవుడు ఎవరు అనే ప్రశ్నకి నాకు జవాబు దొరికింది. అది నాకు తృప్తినిచ్చింది. అంతేకాదు, నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చింది.